జూబ్లీహిల్స్ రోడ్ షోలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కిషన్ రెడ్డి గారిని ఏం చేసిండు 5 నెలల కిషన్ రెడ్డి గారు? ఒక్క నయా పైసా పని హైదరాబాద్ కు చేసిండా? కరోనా కష్టం వచ్చినప్పుడు ఏం చేసిండు కిషన్ రెడ్డి? కురుకురే ప్యాకెట్లు వంచిండు. ఆయన చేసిన అతిపెద్ద పని ఏంటంటే మొత్తం 5 నెలల కిషన్ రెడ్డి గారు కురుకురే ప్యాకెట్లు వంచుడు తప్ప చేసింది ఏమీ లేదు. 5 ఏళ్లలో కనీసం హైదరాబాద్ కు వరదలు వస్తే రూపాయి సహాయం చేయలేదు. హైదరాబాద్ లో మెట్రో కడుతున్నామంటే రూపాయి సహాయం చేయలేదు. అక్కడికి రాని చుట్టం మనకు బీజేపీ, అక్కడికి రాని చుట్టం ఇవాళ ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, ఇట్లాంటి అక్కడికి రాని మనుషులు పదవుల్లో ఉన్నా నయా పైసా పనికిరాని మనుషులని ఓడించండి. సికింద్రాబాద్ పార్లమెంట్ లో కేసీఆర్ గారు పంపిన పద్మారావు గారిని గెలిపించండి. 10-12 సీట్లు మీరు మా చేతుల్లో పెడితే తప్పకుండా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎట్లా అయితే హైదరాబాద్ ను 10 ఏళ్ల పాటు పెట్టుబడులకు స్వర్గధామంగా పేదలకు ఒక కల్పతరువులాగా కాపాడుకున్నామో భవిష్యత్తులో కూడా కాపాడుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు ప్రారంభమైనాయి, మంచినీళ్ల కష్టాలు ప్రారంభమైనాయి, వచ్చిన పెట్టుబడులు తిరిగి వెనకకు పోతా ఉన్నాయి. ఒక కంపెనీ మొన్ననే గుజరాత్ కి పోయింది, కష్టపడి మనం తెచ్చిన కంపెనీ కేన్స్ అనే కంపెనీ గుజరాత్ కు పోయింది. మరో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ ఇవాళ మద్రాస్ కు తరలిపోయింది. కొత్త పెట్టుబడులు తేవడం కాదు, ఉన్న పెట్టుబడులే తరలిపోతా ఉంటే కూడా ఏమీ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకునేది, గోపీనాథ్ గారికి ఎట్లా అయితే బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారో అదే రకంగా రేపటి రోజున పద్మారావు గారికి కూడా మెజారిటీ ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి దీవించి కారు గుర్తు మీద ఓటేసి కేసీఆర్ గారిని బలోపేతం చేయండి అని మనస్ఫూర్తిగా కొడుతూ, ఆఖరికి మా जितने हमारे भाई बहन यहाँ पे है, अब तमाम भाइयों से बहनों से एक ही गुजारिश है, आज कांग्रेस पार्टी में वो काबिलियत नहीं है बीजेपी को और मोदी को रोकने की जो आज रीजनल लीडर केसीआर जैसे रीजनल लीडरों में है. आप एक बार गौर करिए, 2014 में तेलंगाना में बीजेपी को रोकने वाला केसीआर है. 2018 में भी जब मोदी का लहर था पूरे हिंदुस्तान में, उसको तेलंगाना में रोकने वाला केसीआर थे. 2023 में भी बीजेपी के 30 मारखानों को, 32 मारखानों को, हर किसी को हराया बीआरएस ने. ईटेला राजेंद्र को, बंडी संजय को, धर्मपुरी अरविंद को, रघुनंदन राव को, उनके जितने भी बड़े बड़े लीडर हैं हर किसी को हराया बीआरएस पार्टी ने. हम बस एक ही चीज आपसे चाहते हैं, पिछले 10 साल जो अमन भाईचारा, जो खुशहाली, जो गंगा जमुना तहजीब, जहां हर कोई हिंदू हो मुसलमान हो इकट्ठे साथ रहते हैं भाई भाई की तरह, वैसे हैदराबाद हम चाहते हैं. हम इसको विश्व नगरी बनाना चाहते हैं. आज बीजेपी इसमें जहर घोल के विश्व नगरी बनाना चाहती है. भाइयों, इसलिए मैं कहता हूं, एक केसीआर जैसे सेक्युलर लीडर का साथ दीजिए, उनको और मजबूत बनाइए, 10-12 सीट हमें दीजिए, ताकि कल जाके फिर 1 साल के अंदर इस रियासत तेलंगाना में फिर एक बार केसीआर का दौर शुरू हो जाए. इसीलिए मैं आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं, 13 मई को जो इलेक्शन है, हमारे पद्माराव साहब जो सेक्युलर लीडर हैं, पिछले 24 साल से केसीआर साहब के साथ एक छोटे भाई की तरह उनके नक्शे कदमों पे चल रहे हैं. उनको आपका आशीर्वाद दीजिए, दुआओं में याद करिए और कार के निशान पे वोट देके अच्छी तादाद से पद्माराव साहब को जिताइए. ముగించే ముందు మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, జనరల్ గా హైదరాబాద్ లో మీరు ఏముంటదంటే, మనకు ఎంత ప్రేమ ఉన్నా ఓట్లకు రారు అనుకుంటాం. కానీ మీ అందరికీ నేను ప్రార్థించేది, మీ అందరినీ కోరేది ఒకటే, కింద పెట్టు.